ప్రాక్టికల్‌గా ఇక్కడ ఒకటి కనబడుతోంది. వాళ్ళు ఎంత ఖండించినా అతను జగన్ వెహికల్ కిందే పడ్డాడన్నటువంటి విషయం అయితే ఆ వీడియోని బట్టి స్పష్టమవుతుంది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనడానికి ఏమీ కనిపించటం లేదక్కడ. ఎందుకంటే ఏఐ ఆధారితంలోకొచ్చేటప్పటికి ఆ విజువల్ అర్థమైపోతుంది. ఒక ఇది డిజిటల్ విజువల్ టైప్‌లో ఉంటుంటుందనమాట అది. రెండవది ఇక్కడ కాకపోతే వెహికల్ అతని మీద ఎక్కలేదు. వెహికల్ కింద పడ్డాడు అతను. ఆ డొల్లుతున్నటువంటిది కనిపిస్తుంది. వెంటనే లాగారు అవతలకి. అక్కడ ఆ వీడియో చూస్తుంటే వాళ్ళు కేకలేశారు, ఆపారు, అతన్ని లాగారు. కాకపోతే ఇక్కడ దాన్నేమంటారు, మనిషికి సహజ సిద్ధంగా ఉండాల్సినటువంటి మానవతా ధోరణి అక్కడ ఉన్నటువంటి నాయకులకు లోపించింది. జగన్‌కి లోపించింది అక్కడ. ఎందుకంటే ఎప్పుడైనా మన కారు కింద మనిషి పడ్డాడు అని తెలిసినప్పుడు, తెలిసి తనేం తొక్కమని చెప్పలేదు కదా! కింద పడ్డాడని తెలిసినప్పుడు ఏం చేయాలి? వెంటనే మనిషిని చూసి ఏందన్నా ఏంది ఇది అని చెప్పి ఆపి, తర్వాత వెనకాల ఉన్న ఒక వెహికల్ని పిలిచి అందులో ఉన్న వాళ్ళందరినీ దిగి వేరే వెహికల్ ఎక్కమని చెప్పేసి ఇతను ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పాలి. లేదా ఆ దారిలో ఉన్న అంబులెన్స్ ఏదన్నా ఉంటే పిలిపించి చెయ్యాలి. ఈ పనిని ఒకళ్ళకి అప్పచెప్పాలి. ఆ తర్వాత అతని కండిషన్ ఎట్లా ఉంది అన్నది కనుక్కోవాలి. ప్లస్ దాని తర్వాతన అప్పుడు అతను మాట్లాడాలి జగన్. ఇదిగో వాస్తవంగా సెక్యూరిటీ ఏర్పాట్లు ఫెయిల్ అవుతున్నది ప్రభుత్వం. వరుసపెట్టి నేను ఎక్కడికి వెళ్ళినా సరే Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంచుకుని కూడా నాకు రోప్ సిస్టమ్ని సెట్ చేయట్లేదు, మీదకి ఎగబడిపోయేలా పరిస్థితి సృష్టిస్తోంది. తద్వారా వాళ్ళలో ఇవాళ నా కార్యకర్తలే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇందుకోసమే ఉంటుంది ఎప్పుడైనా సరే